స్వాతి ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ నటి, ఒకప్పుడు కలర్స్ అనే టీవీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై కలర్ స్వాతిగా మారారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో సూపర్ హిట్ చిత్రాలలో మెప్పించిన ఆమె చివరిగా మంత్ ఆఫ్ మధు అనే సినిమాలో కనిపించారు. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు నటి కలర్ స్వాతి దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని రెండో వివాహం చేసుకున్నారు. జూలై 8న తమ వివాహ బంధంలో అడుగుపెట్టినట్లు ఫోటోలను షేర్ చేస్తూ స్వాతి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గతంలో 2018లో వికాస్ వాసు అనే పైలట్ వివాహం చేసుకున్న స్వాతి ఆ తర్వాత అతడితో విడిపోయారు. స్వాతి రీఎంట్రీ మూవీ మంత్ ఆఫ్ మధుకి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొత్త జీవితాన్ని కలర్ స్వాతికి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంచు లక్ష్మి, నవీన్ చంద్ర, డైరెక్టర్ నందిని రెడ్డి, శ్వేత ధన్వంతరి తదితరులు ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో పెళ్లి బంధాలపై ఆమె చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో స్వాతి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో రిలేషన్షిప్స్ ఎలా మారిపోయాయో వివరించారు. ఈ రోజుల్లో ఒక మనిషిని పూర్తిగా నమ్మి పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండడం అనేది చాలా కష్టమైన విషయంగా మారిపోయింది. భాగస్వాముల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే ఓపిక ఎవరికీ ఉండడం లేదు. అందుకే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని ప్రతిరోజు గొడవలతో మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోవడం కన్నా హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. మనుషుల కంటే జంతువులే నమ్మకమైనవని స్వాతి అభిప్రాయపడ్డారు. మనం పెంచుకునే మూగజీవాలు మనకెప్పుడూ నమ్మకంగా ఉంటాయి. ఎలాంటి షరతులు, కండిషన్లు లేకుండా మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాయి. కానీ మనుషుల బంధాల్లో ఆ నమ్మకం కరువైందని ఆమె చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పెళ్లి పీటలెక్కి అందరినీ షాక్ ఇచ్చింది.